జ్యూస్ ఎవరా? వద్దు డాడ్, నేను రాత్రి చదువుతూ రాత్రి చదువుతూ టైం ఎంతైందో తెలియలేదు. ఆ, టైం చూసేసరికి 4 గంటలైంది. ఆ, ఇంకేం పడుకుంటానులే అని చెప్పి జాగింగ్కి వెళ్ళి ఆ, జిమ్కి వెళ్ళి డైరెక్ట్ గా ఇలా వస్తున్నా. రైట్? ఎగ్జాక్ట్లీ డాడ్. మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ప్రీతం, నీ స్టడీస్ గురించి, నీ హెల్త్ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో నీకు తెలీదా బాబు? దేవుడా, అందరికీ ఇలా డాడీ ఉంటే బాగుంటుంది. ఏం డాడీ మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు? ఒంట్లో బాలేదా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నీకోసమే చూస్తున్నాను. నా కోసమా? ఏం డాడ్? నీతో ముఖ్యమైన విషయం కన్ఫర్మ్ చేసుకోవాలి, అందుకే ఫోన్ చేశాను. ఓ, అది జిమ్లో ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ డాడ్. ఏంటి విషయం? ప్రీతం, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మీరేం డాడ్ సడన్ గా నా పెళ్లి గురించి అడుగుతున్నారు? నేనే సడన్ గా అడగట్లేదు బాబు, నాకు తెలియకుండా నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకుంటావోనని చిన్న అనుమానం. డాడ్, అలా జరుగుతుందా? మీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటానా? అయినా మీరే దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి కదా. ఆ విషయం నాకు తెలుసు బాబు, కానీ ఇక్కడ ఓ విషయం. నీకు కాబోయే భార్య వాళ్ళ అమ్మ నాన్న తాంబూలతో సహా వచ్చి కూర్చుంటే ఎక్కడ నిన్ను డైరెక్ట్ గా పెళ్లి మంటపానికి తీసుకెళ్లిపోతారో అని నాకు డౌట్ వచ్చి పడింది. అందుకే ఎక్కడ ఎప్పుడు అనే చెప్పావంటే నేనే డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆశీర్వదిస్తాను. ఆ హక్కు కూడా లేదా నీ డాడీగా నాకు? నా మీద ఇంత డౌట్ పడుతున్నారు, ఇది న్యాయమా డాడ్? నేను ఎంత ఇన్నోసెంటో మీకు తెలీదా? లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది బాబు, నువ్వు ఎంత ఇన్నోసెంట్ అనేది. గో గో గో. గాడ్, వాట్ ఎ సన్. హాయ్ ప్రీతం. స్మిత, నువ్వు? మా నాన్న, మా అమ్మ, మా ఆంటీ, మా పిన్ని. నమస్కారం. నమస్కారం. నీతో కొంచెం మాట్లాడాలి. పర్వాలేదు, చెప్పు. కొంచెం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. డాడీని మాట్లాడేస్తాను. అలాగే అమ్మా. నా ప్రేమను నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావా ప్రీతం? నువ్వేమన్నావు స్మిత? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. హలో, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అదృష్టం ఉంటుంది. నాకు రాత్రిపూటే సరిగా కలలు రావట్లేదు. నీ అదృష్టం చూడు, పట్టపగలే కలలు కనేస్తున్నావు. ఇది కల కాదు ప్రీతం, నిజం. నువ్వు మన ప్రేమ గురించి మీ నాన్నగారికి చెప్పలేదని నాకు అర్థమైంది. అయితే నేను ఈ విషయం మా అమ్మ నాన్నలకి చెప్పేశాను. మీ నాన్నగారి పేరు చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నారు తెలుసా? అవునా? యాక్చువల్లీ నాకు లవ్ అంటే ఏంటో, దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇప్పుడు నీ వల్లే కొంచెం కొంచెం అర్థం అవుతుంది. నువ్వు అందరిలాంటి వాడివి కాదని నాకు తెలుసు ప్రీతం. నేనంటే నీకు అంత ఇష్టం? నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. ఏ క్షణంలోనూ నన్ను విడిచి వెళ్ళవు కదా. నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది ప్రీతం? ఇలా అడుగుతున్నావంటే నీకు నా మీద నమ్మకం లేదా? ఇప్పుడు నమ్మకం కలిగింది. ఇంతకాలం ఎవరికి చెప్పను ఒక నిజం నీకు చెప్పబోతున్నాను. అది ఎవరికి చెప్పనని ప్రామిస్ చేస్తావా? అవన్నీ తర్వాత, ముందు విషయం చెప్పు. అది కా స్మిత, అందరూ అనుకుంటున్నట్టు నేను గౌతమ్ ప్రసాద్ గారి అబ్బాయిని కాను. ఏమంటున్నావు ప్రీతం? నేను చెప్పేది పూర్తిగా విను. పెళ్ళై 5-6 సంవత్సరాలైనా మా మామ్ డాడ్కి అంటే గౌతమ్ ప్రసాద్ గారికి పిల్లలు పుట్టలేదు. ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకుంటే బాగుంటుందని అనాథాశ్రమం నుంచి నన్ను తీసుకొచ్చి చాలా ప్రేమగా పెంచుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు వాళ్ళకు బాబు పుట్టాడు. తను పుట్టిన తర్వాత వాళ్ళకి నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళ సొంత కొడుకు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. నేను పేరుకి మాత్రమే గౌతమ్ ప్రసాద్ గారి అబ్బాయినంతే. ఈ విషయం మా ఫ్యామిలీ వాళ్ళకి తప్ప వేరే ఎవరికీ తెలియదు. ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ అయ్యావని చెప్తున్నాను. ఇదంతా తెలిసాక నువ్వు నన్ను ప్రేమిస్తావా? నువ్వు చెప్పింది నిజమా ప్రీతం? మరి లైఫ్ పార్ట్నర్ కాబోయే వాళ్ళు కూడా ఎవరిని అబద్ధం చెప్తారా? పద మా డాడీతో మాట్లాడదాం. పర్వాలేదు ప్రీతం, పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం తప్పు. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఇక నేను వెళ్తాను. ఏయ్, నువ్వు మాత్రం చెప్పకు ప్లీజ్.